హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈ రోజు మనతో పాటు ఆది గారు ఉన్నారు, ఆది సాయి కుమార్ గారు. సో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఫిబ్రవరి 8 నుంచి. ఒక ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మొన్నే ప్రెస్ మీట్ లో కలుసుకున్నాము. యా, గుడ్ టు సీ యూ. అండ్ సిసిఎల్ స్టార్ట్ అవబోతుంది. సో ఇది ఒక ఫెస్టివల్ లాంటిది మూవీ లవర్స్ అందరికి. సో దాని గురించి మూవీ లవర్స్ కి, క్రికెట్ లవర్స్ కూడా, అండ్ అందరూ కూడా 8th నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఫస్ట్ మ్యాచ్, తెలుగు వారియర్స్ ఫస్ట్ మ్యాచ్ 8 ఆడుతున్నాం అండి. అది చిన్నస్వామి స్టేడియంలో. సో మీ సపోర్ట్ ఉండాలి మాకు. అండ్ హాట్స్టార్ లో లైవ్ ఉంది ఇది, అండ్ టీవీలో కూడా సోనీ 10-3 అందులో లైవ్ ఉంది. సో మీరు అందరూ కూడా చూడొచ్చు, అండ్ మీ సపోర్ట్ కావాలి. అలానే 14th and 15th హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో భోజ్పురి అండ్ తమిళ్ టీంతో. సో మీరు అందరూ కూడా వచ్చి లాస్ట్ టైం ఐ థింక్ 30,000 మంది పైన వచ్చారు ఉప్పల్కి. సో మీ సపోర్ట్ అంత బాగుంటుంది. సో మీరు అందరూ కూడా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మ్యాచ్ విత్ ద కర్ణాటక బుల్డోజర్స్. సో టఫ్ ఫైట్ అనే చెప్పాలి. సో ఈసారి ఎలా ఉండబోతుంది? యా, ఇట్స్ గోన్ టు బి టఫ్ అండి. లాస్ట్ టైం కూడా టఫే, బట్ మనం గెలిచాం లాస్ట్ టైం. బట్ ఈసారి ఇట్స్ గోన్ టు బి టఫ్. కర్ణాటక అంటే వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా, చాలా ప్యాషన్గా ఆడతారు, సుదీప్ గారు అండ్ టీమ్. అండ్ వీల్ గివ్ అవర్ బెస్ట్ అండి. సో అల్టిమేట్లీ రిజల్ట్ మన చేతుల్లో ఉండదు కాబట్టి 100% ఇవ్వడం అనేది మన ప్రయత్నం. అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ 4 కప్స్ అయితే వచ్చేసాయి. 5th కప్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఎంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు అందరికి? ఈసారి ఏంటంటే ఈ ఫార్మాట్ అందరికి కూడా అలవాటు పడిపోయింది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. బట్ 100% మనకి సైకలాజికల్గా తెలుగు వారియర్స్ ఆర్ లైక్ ఆస్ట్రేలియా. సో అందరికి కూడా చిన్న ఫియర్ ఉంటుంది మనం ఆడుతున్నప్పుడు. సో అది మాకు అడ్వాంటేజ్ కింద వచ్చి కప్ ఈసారి కూడా మేము కొట్టేస్తాం అనుకుంటున్నాం. అఖిల్ అక్కినేని ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మీ టీంలో. సో అఖిల్ గారు సపోర్ట్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ అండి. హీస్ వెరీ గుడ్ క్యాప్టెన్. అండ్ తను ఎప్పుడు చాలా ప్యాషనెట్గా ఆడతాం. అండ్ లాస్ట్ 3-4 monthsగా ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాం. సో అఖిల్ గారు కూడా అన్నింటిలో హీస్ కమింగ్, అండ్ టీంని కూడా చాలా మోటివేట్ చేస్తున్నాడు. సో ఇట్స్ కంప్లీట్ టీమ్ ఒక వైబ్లో పెట్టాం. అఖిల్ గారు కానీ, తమన్ గారు కానీ, వీళ్ళందరూ ఒక వైబ్లో పెట్టారు టీంని. సో అందరం చూడండి చాలా మోటివేటెడ్గా ఉన్నాం. అండ్ లాస్ట్ సీజన్ అఖిల్ గారికి ఏంటంటే హ్యాండ్ కొంచెం ఇష్యూ వచ్చింది. సో దాంతో తనకి అంత రిస్ట్ అంత ఇది లేదు. ఈసారి ఈస్ కంప్లీట్లీ ఫిట్. సో అదొక గుడ్ న్యూస్. అండ్ టీమ్ ఈస్ ఆల్సో వెరీ మోటివేటెడ్ అండి. రెగ్యులర్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న మీకు ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది. సో ఎలా ఫీల్ అవుతుంది? ఇది రిఫ్రెష్మెంటా లేదా స్ట్రెస్సా ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే నాకు నిన్న కూడా షూటింగ్ జరిగింది నైట్ 2 వరకు. బట్ ఇదనేసరికి ఇది ఒక మోటివేషన్ ఉంది, అందరం కూడా ఆడుతున్నాం అనేది. బట్ దాన్ని ఏమంటామంటే ఎంజాయ్ చేస్తే హ్యాపీ. బట్ ఇది సీసీఎల్ అంతా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ టీమ్గా. అండ్ మీరు చెప్పినట్టు 50% ఇలా ఉంటుంది, 50% బాగా ఆడితే ఒకలా ఉంటుంది, బాగా ఆడకపోతే అయ్యో ఎందుకు ఇలా వేసాను ఈ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. పైప్ లైన్ లో ఏ ప్రాజెక్ట్స్ ఏంటంటే శంబాలా అనే ఫిల్మ్ 40-50% అయిపోయిందండి. అదే రెగ్యులర్ షూట్ జరుగుతుంది. అది కాకుండా ఎస్ఐ యుగంధర్ ఈటీవీ వాళ్ళది, అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అదొకటి జరుగుతుంది. అండ్ ఇంకొక ఫిల్మ్, ఒక లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను, అదొకటి జరుగుతుంది. 3 films ఉన్నాయండి. 3 films అండి. ఆల్ ద బెస్ట్ అన్న. సో ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ అవబోతున్న సిసిఎల్ లీగ్ 2025 ఇది 11th సీజన్ అనమాట. ఆల్మోస్ట్ 4 కప్స్ మన కైవసం చేసుకున్నాము. 5th కప్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు టీమ్ అండ్ క్రికెట్ లవర్స్ అండ్ మూవీ లవర్స్ కూడా. సో మీరు కూడా తెలుగు వారియర్స్ ని సపోర్ట్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.